హలనేని శేషరావు లిక్కర్ స్కామ్ గత కొంతకాలంగా దర్యాప్తు జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి దర్యాప్తు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వస్తుంది. ప్రస్తుతం కీలక దశలోకి చేరింది ఆ కేసు విచారణ అనేది కూడా వినిపిస్తోంది. ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంటర్ అయ్యారు, ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి విచారణ ఒక బేతాళ కథ, బేతాళుడు కథలు అల్లినట్టుగా అల్లుతూ ఉన్నారు. లిక్కర్ స్కామ్ అనేది ఎక్కడా లేదు. స్కామ్ ఏదన్నా ఉందనంటే 2019 నుంచి 2024 వరకు కాదు, 2014 నుంచి 2019 వరకు జరిగింది. ఆ కేసుకు సంబంధించినటువంటి విచారణ చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆయన బెయిల్ మీద ఉన్నారు. ఆ కేసు నుంచి బయటపడటానికి ఈ బేతాళ కథల్ని అల్లుతూ ఉంది ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం అనేటువంటి ఒక లాజిక్ని జగన్మోహన్ రెడ్డి గారు బయటికి తీశారు. దీని ఒక బేతాళ కథగా చెబుతూ అసలు కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ఏం సంబంధం లిక్కర్ స్కామ్ తోటి అని చెప్పి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆయనేమో ఐటీ సలహాదారుగా ఉన్నారు, అది కూడా 2 సంవత్సరాలే ఉన్నారు. మరి అలాంటప్పుడు అసలు లిక్కర్ స్కామ్ తోటి ఆయనకి ఏం సంబంధం, ఆయనకి ఏమి లింక్స్ ఉన్నాయి అనేటువంటిది సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక ధనుంజయ రెడ్డి సీఎం ఆఫీసులో సెక్రటరీగా ఉన్నారు. సీఎం ఆఫీసులో సెక్రటరీగా ఉన్నట్టు ధనుంజయ రెడ్డికి లిక్కర్ స్కామ్ తోటి ఏం పని, లిక్కర్ స్కామ్ తోటి అసలు లింక్స్ ఎందుకు ఉంటాయి ఆయనకి, అసలు ఒక్క ఫైల్ అయినా సీఎం ఆఫీసులోకి లిక్కర్కి సంబంధించినటువంటి పాలసీకి సంబంధించిన ఫైల్ వచ్చిందా నిరూపించగలరా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి నేరుగా ఒక సవాల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక వాసుదేవ్ రెడ్డి అద్భుతమైనటువంటి ఆఫీసరు, ధనుంజయ రెడ్డి అద్భుతమైనటువంటి ఐఏఎస్ ఆఫీసరు, మచ్చ లేనటువంటి ఐఏఎస్ ఆఫీసరు అని చెప్పి చెప్తున్నారు ఆయన ధనుంజయ రెడ్డి గురించి. ఇక కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆయన ఏదో సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి నిపుణుడు, ఆయనకు అసలు అవినీతి చేయటమే చేత కాదు, అలాంటి ఆయన తీసుకొచ్చి ఈ కేసుల్లో పెట్టారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. ఇక బాలాజీ గోవిందప్ప అసలు లిక్కర్ స్కామ్ తోటి ఆయనకి ఏం సంబంధం, ఆయన ఒక టాప్ మోస్ట్ యూరప్ కంట్రీస్లో టాప్ 5లో ఉన్నటువంటి విరాట్ అనేటువంటి కంపెనీకి శాశ్వత డైరెక్టరు. అంత పెద్ద కంపెనీకి ఆయన డైరెక్టర్గా ఉంటారు, బిజీగా ఉంటారు. ఇలాంటి లిక్కర్ స్కామ్ల గురించి పట్టించుకునేంత టైం అసలు ఆయనకి ఎందుకు ఉంటుంది? ఆయన అద్భుతమైనటువంటి పారిశ్రామికవేత్త, అలాంటి ఆయనకి అసలు ఈ లిక్కర్ స్కామ్ తోటి ఏం సంబంధం? ఇది కూడా ఒక బేతాళ కథ. ఆయన మంచి ఆడిటరు, ఆ ఆడిటరు వికాట్ అనేటువంటి కంపెనీకి, వికాట్ అనేటువంటి సిమెంట్ కంపెనీకి శాశ్వత డైరెక్టరు. ఆయన్ని తీసుకొచ్చి ఈ లిక్కర్ స్కామ్ తోటి ఎలా లింక్ చేస్తారు? ఇది బేతాళ కథ కదా అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఇక మిగిలినటువంటి వాళ్ళందరి గురించి చెప్తూ వీళ్ళ ఎవ్వరికి కూడా సంబంధం లేదు అంటున్నారు. ప్రత్యేకించి మిథున్ రెడ్డి గురించి చెప్పారు. మిథున్ రెడ్డి ఆయన ఎంపీ, ఢిల్లీలో ఉంటారు. ఇక్కడ లిక్కర్ స్కామ్ తోటి ఏం పని ఆయనకి? లిక్కర్ స్కామ్లోకి ఎందుకు జ్వరపడతాడు? అసలు అవసరం ఏంటి అనేటువంటి విషయాన్ని ఆయన ప్రశ్నించారు. ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు అప్పట్లో. లిక్కర్ పాలసీతో ఏ సంబంధం ఆయనకి అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఆయన ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్నల్లో ఏది నిజం? ఆయన ప్రశ్నలకు అసలు సమాధానం ఉందా అని అంటే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అప్పట్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆ శాఖ వరకే పరిమితం అయ్యారా అనే దాని మీద క్వశ్చన్ వేసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఇచ్చినటువంటి స్వేచ్ఛ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇన్వాల్వ్మెంటు, ఇవన్నీ ప్రభుత్వ పెద్దలకు తెలుసు, ఆ రోజు సచివాలయంలో ఉండేటువంటి వాళ్ళకి, ఎంప్లాయీస్కి తెలుసు, ప్రతిపక్షానికి తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పంచాయతీరాజ్ శాఖ మంత్రి గురించి లిక్కర్ స్కామ్ తోటి ఏం సంబంధం అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మిథున్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు, ఆయనకి ఏం పని అని అంటూ ఉంటారు. మరి సిట్ విచారణ సందర్భంగా మరి వీళ్ళందరికీ సంబంధించినటువంటి వ్యవహారం ఒకదానికి లింక్ అయింది కదా. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని అతను వాంగ్మూలం ఇచ్చారు.
బెదిరించి వాంగ్మూలం తీసుకున్నారు అని అంటారు. చంద్రబాబు నాయుడు గారు బెదిరించి వాంగ్మూలం తీసుకున్నారు. ఆయన కేసుని మార్చుకోవడానికి ఈ కేసుని క్రియేట్ చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ అని అంటున్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. కడిగిన ముత్యంలాగా ఆ అద్భుతమైన ప్రభుత్వాన్ని 2019 నుంచి 2024 వరకు నడిపానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా చెప్తున్నారు. ఎక్కడ ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా ఒక దూరదృష్టితోటి లాభదాయకంగా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లేందుకు నడిపాను ప్రభుత్వాన్ని. గతంలో వృద్ధి రేటు లేదంటే అప్పులు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు వృద్ధి రేటు ఎంత ఉంది, ఇప్పుడు అప్పులు ఎంత ఉన్నాయి, అప్పుడు వచ్చిన రెవెన్యూ ఎంత, ఇప్పుడు వచ్చిన రెవెన్యూ ఎంత అంటూ ఆయన కంపేర్ చేసి చూపించారు. మరి ఆ రోజు రెవెన్యూస్ ఎక్కువ ఉన్నాయి, ఈ రోజు రెవెన్యూస్ ఎందుకు తక్కువ ఉన్నాయి అని అడుగుతున్నారు. కాగ్ రిపోర్ట్ని తీసుకొచ్చి ప్రజెంట్ చేశారు. ప్రజెంట్ చేసి తాను మంచి పాలన అందించాను, తాను లిక్కర్ పాలసీని కూడా అద్భుతంగా తయారు చేశాను, ఆ లిక్కర్ పాలసీని మరొకళ్ళు ఎవరు తయారు చేయలేరు, అలాంటి లిక్కర్ పాలసీని తయారు చేశాను, దీంట్లో ఎక్కడా కూడా మిస్ అయ్యేదంటూ ఏం లేదు, ఒక్క రూపాయి కూడా మిస్ కాకుండా లిక్కర్ పాలసీని తయారు చేశాను, అలాగే శాండ్ పాలసీని తయారు చేశాను. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రజలే అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పుడు లిక్కర్ పాలసీని శాండ్ పాలసీని మార్చి దోచుకుంటున్నారు. తన ప్రభుత్వం ఉన్నప్పుడు 2019 నుంచి 2024 వరకు లిక్కర్ పాలసీ అనేది అద్భుతం అని చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నారు. ఆ రోజున బ్రాండ్స్ని మీరు ప్రశ్నించారు కదా, మరి ఈ రోజున మీరు ప్రవేశపెట్టిన బ్రాండ్స్ ఏంటి అని చెప్పి ఆయన ఎగ్జిబిట్ చేశారు. కొన్ని బ్రాండ్స్ని ప్రెస్ మీట్లో ఎగ్జిబిట్ చేసి ఇదంతా ఒక బేతాళ కథ, వీళ్ళందరూ కడిగిన ముత్యాలు, వీళ్ళందరికీ ఏమీ సంబంధం లేదు, వీళ్ళందరూ నిజాయితీ పరులు అని చెప్పి ఒక్కొక్కరి పేర్లు ఆయన చెప్తూ అద్భుతమైనటువంటి ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి అని చెప్తున్నారు. అలాగే కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డి, ఆయన రిటైర్డ్ ఆర్డీఓ, ఆయన మచ్చలేనటువంటి అధికారి. మరి అలాంటి ఆయన్ని తీసుకెళ్లి జైల్లో పెడతారా మీరు? దేవుడు అన్ని లెక్క పెడుతున్నాడు, దేవుడి దగ్గర మార్కులు తగ్గిపోతాయి చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి చెప్తున్నారు. ఏడాది పాలనలో దేవుడు లెక్కేశాడు, మార్కులు తగ్గిపోతాయి, ఆ మార్కులు కంప్లీట్గా పడిపోయినప్పుడు ఆచూకీ కూడా దొరకడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు, హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆచూకీ కూడా ఉండడు అని. అంటే ఏం చేయాలనుకుంటున్నారు రాబోయే రోజుల్లో? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఎవరైతే ఈ కేసులు పెడుతున్నారో వీళ్ళని తాట తీస్తాం, బట్టలు ఓడదీస్తాం, నిలబెడతాం, సప్త సముద్రాలు అవతలు ఉన్నా కానీ తీసుకొస్తాం, జైల్లో వేస్తాం, శిక్షిస్తాం, అలాగే ఎవరిపైన అయితే కేసులు పెట్టారో వాళ్ళ ముందుకు తీసుకొచ్చి వాళ్ళ చేత సెల్యూట్ కొట్టేస్తాం, ఇవన్నీ చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం చెప్తున్నారు? అడ్రస్ కూడా ఉండడు అని చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? అడ్రస్ కూడా ఉండరు అంటే దేవుడు మొత్తం లెక్కేస్తున్నాడు అంట. దేవుడు మొత్తం లెక్కేస్తున్నాడు. ఆ మార్కులు తగ్గిపోయినాయి, ఇప్పటికే ఇంకా తగ్గిపోతున్నాయి. ఈ మార్కులు పూర్తిగా తగ్గిపోతే అడ్రస్ కూడా లేకుండా వెళ్ళిపోతాడు అనేటువంటి యాంగిల్లో ఆయన ప్రొజెక్ట్ చేసి ఇదంతా ఒక బేతాళ కథ, లిక్కర్ స్కామ్ అనేది చెప్తూ ఉన్నారు. మరి కేజీల కొద్ది బంగారం, అలాగే ప్రతిరోజు రెడ్ కారు తాడేపల్లికి వెళ్ళి అర్ధరాత్రి వేళ ఏం తీసుకొచ్చింది, ఎగ్జిట్ నుంచి రావడం వచ్చిన రెడ్ కారు, అలాగే కంటైనరు, ఫోటోలతో సహా కంటైనర్ కూడా కనిపించింది కదా, ఆ కంటైనర్లు ఏమి వెళ్ళాయి? మరి లిక్కర్ స్కామ్ అని అంటున్నారు, ఇదంతా బేతాల కథ అంటున్నారు కదా, మరి ట్రెజరీలో ఎంత డబ్బు నమోదైంది, ఆ కరెన్సీ ఎక్కడికి వెళ్ళింది అనే దాని మీద ఈడీ ప్రశ్నించేదానికి రెడీగా ఉంది కదా. ఆల్రెడీ సిట్ ఆధారాలు సేకరించింది కదా, కిలోల కొద్ది బంగారం కొనుగోలు చేశారు లిక్కర్ స్కామ్లో దాచుకున్నటువంటి డబ్బుతోటని. మరి అదంతా ఎవరు కొన్నారు? ఎవరు ఈ డబ్బునంతని పోగేసుకున్నారు? ఇది బేతాళ కథ. మరి ఈ బేతాళ కథలో నిజమేంటో బయటికి రావాలంటే ఈడీ ఎంటర్ కావాలి, సిబిఐ ఎంటర్ కావాలి, సిఐడి ఆల్రెడీ ఫైనల్ చేస్తుంది కేసుని. మరి ఎవరిది బేతాళ కథ, ఎవరిది బేతాళ కథ కాదు, ఎవరి మార్కులు ఎన్ని ఉన్నాయి అనేది త్వరలో రాబోయేటువంటి రోజుల్లో తెలిసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికైతే ప్రస్తుతం సిట్ కేసులు పెట్టి అరెస్ట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా
కడిగిన ముత్యాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మీరు దీనికి అంగీకరిస్తారా? దీని మీద కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.